భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగ. శ్రీ భగవానుడన్నాడు, మొదలు పైకి శాఖలు క్రిందకి ఉన్న అశ్వత్థాన్ని అవ్యయమైనదని పెద్దలు చెప్తారు. దాని ఆకులు ఛందస్సులు. దీనిని ఎరిగినవాడు వేదాలు నెరిగినట్లే. దాని కొమ్మలు క్రిందకి పైకి విస్తరించుకొని ఉన్నాయి. గుణాల చేత పెరుగుతాయి. విషయ వస్తువులనే చిగుళ్ళు కలవి. కర్మలలో బంధిస్తాయి. దాని వేళ్ళు కింద బాగా పాతుకొని పోయి మనుష్యలోకం అంతా వ్యాపించి కర్మలతో బంధిస్తాయి. దాని రూపం ఆ ప్రకారంగా తలక్రిందులుగా ఉండే చెట్టులా ఇక్కడ కనిపించదు. దాని మొదలు, తుది, ఆధారము ఏవీ కనిపించవు. గట్టిగా పాతుకుపోయిన ఈ అశ్వత్థాన్ని దృఢమైన అసంగభావమనే ఆయుధంతో ఛేదించి ఆ తరువాత ఎక్కడికి చేరితే మళ్ళీ తిరిగి రారో ఆ స్థానాన్ని వెతకాలి. ఎవరి నుండి పురాతనమైన సృష్టి కార్యము ప్రారంభమైనదో ఆ ఆది పురుషుణ్ణే నేను శరణు వేడుతాను. మానవ మోహాలని త్యజించిన వాళ్ళు, సంఘదోషాన్ని జయించిన వాళ్ళు, సదా ఆత్మజ్ఞానములో నిమగ్నమయ్యేవారు, విషయ వాంఛలన్నీ వెనక్కి మళ్లించిన వాళ్ళు, సుఖదుఖాలనే ద్వంద్వాల నుండి విముక్తులైన వాళ్ళు మూఢత్వం పోయి ఆ అవ్యయ పదాన్ని చేరుకుంటారు. ఆ పదాన్ని సూర్యుడు, చంద్రుడు, అగ్ని వెలిగించరు. ఎక్కడికి వెళితే మరలా తిరిగి రారో అది నా పరమధామం. సనాతనమైన నా అంశే జీవలోకంలో జీవుడిగా మారి ప్రకృతి నుండి మనస్సుతో కూడిన 6 ఇంద్రియాలని ఆకర్షిస్తుంది. ఈశ్వరుడు శరీరాన్ని పొందినప్పుడు, విడిచినప్పుడు వాయువు పూలలోంచి వాసనను తీసుకుపోయే విధంగా ఈ 6ంటినీ తీసుకొని ప్రయాణిస్తాడు. చెవి, కన్ను, చర్మము, నాలుక, ముక్కు, మనస్సు వీటిని అధిష్ఠించి జీవుడు విషయాలని అనుభవిస్తాడు. శరీరం నుండి నిష్క్రమించేటప్పుడు గాని, శరీరంలో ఉన్నప్పుడు గాని, భోగిస్తున్నప్పుడు గాని, గుణాలతో ఉన్నప్పుడు గాని విమూఢులు ఈయన్ని చూడరు. జ్ఞానులు మాత్రమే చూస్తారు. సాధన చేసే యోగులు తమ ఆత్మలో ఉన్న భగవదంశని చూడగలరు. మనస్సు పరిపక్వం కానివారు, వివేకహీనులు సరైన జ్ఞానం లేనందున సాధన చేసినా చూడలేరు. జగత్తునంతటినీ వెలిగించే సూర్యుడిలో, చంద్రుడిలో, అగ్నిలో ఉన్న తేజస్సు ఏదో అది నాదని తెలుసుకో. భూమిలోకి ప్రవేశించి ప్రాణులందర్నీ నేను నా శక్తితో భరిస్తాను. ఇంకా రసాత్మకుడైన చంద్రుణ్ణి అయి ఓషధులన్నింటికీ పుష్టినిస్తాను. నేను వైశ్వానరుణ్ణి అయి ప్రాణుల శరీరాన్ని ఆశ్రయించి ప్రాణ అపానములతో కలిసి 4 రకాల అన్నాన్ని అరిగిస్తాను. ఇక నేను అందరి హృదయాలలో ప్రవేశించి ఉన్నాను. నా నుండే జ్ఞాపకం, జ్ఞానం, మరపు కలుగుతాయి. అన్ని వేదాల ద్వారా తెలియబడవలసిన వాణ్ణి నేనే. వేదాంతాన్ని చేసిన వాణ్ణి, వేదాన్ని తెలుసుకునేవాణ్ణి కూడా నేనే. లోకంలో క్షరుడు, అక్షరుడు అని 2 పురుషులున్నారు. అన్ని ప్రాణులు క్షరమైనవి. కూటస్థుణ్ణి అక్షరుడంటారు. ఉత్తమ పురుషుడు వేరే ఉన్నాడు. అతన్ని పరమాత్మ అంటారు. నాశనం లేని ఆ ఈశ్వరుడు 3 లోకాలలో ప్రవేశించి వాటిని భరిస్తాడు. నేను క్షరానికి అతీతుణ్ణి మరియు అక్షరుడి కన్నా కూడా ఉత్తముణ్ణి కాబట్టి లోకంలోనూ వేదంలోనూ పురుషోత్తముడిగా కీర్తింపబడ్డాను. అర్జున, పురుషోత్తముడైన నన్ను ఈ విధంగా ఏ జ్ఞాని తెలుసుకుంటాడో అతడు సర్వమూ తెలిసినవాడై అన్ని విధాలుగా నన్ను సేవిస్తాడు, పొందుతాడు. భారత, ఇలా అతి గోప్యమైన ఈ శాస్త్రం నా చేత చెప్పబడింది. దీనిని అర్థం చేసుకుంటే బుద్ధిమంతుడు, కృతకృత్యుడు అవుతాడు. ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమ ప్రాప్తి యోగో నామ 15ోऽధ్యాయః. స్వస్తి.